నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే ఆంధ్ర నాట్యం. ఆంధ్ర నాట్యం అంటే బేసిక్గా కూచిపూడి, భరతనాట్యం అది క్లాసికల్ డ్యాన్స్ ఎలాగో ఆంధ్ర నాట్యం కూడా అలాగే. సో ఆ ఆంధ్ర నాట్యంకు గాను భారత కళారత్న పురస్కారం మరియు నాట్య భూషణ్ అవార్డు అందుకున్నారు ఆవిడే రేఖా గరి శకుర్తి గారితో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు అంటే బేసిక్గా మీరు ఆంధ్ర నాట్యంలో ఇలా చాలా అవార్డులు అందుకున్నారు. అయితే బేసిక్గా ఈ ఆంధ్ర నాట్యం మీ బాల్యం నుంచి ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్గా మాది దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ నుంచి నేను పుట్టింది పెరిగింది అక్కడే అండి. నేను నా 5వ ఏట నుండి ఈ ఆంధ్ర నాట్యంలో నేను శిక్షణ పొందుతూ వస్తున్నాను. అంటే స్టార్ట్ చేసింది నా 5th ఇయర్లో స్టార్ట్ చేశాను. అప్పటి నుండి నేను 9th క్లాస్, నా 13-14 ఇయర్స్ వరకు నేను కంటిన్యూ చేశాను. ఇక్కడ రవీంద్ర భారతిలో, మళ్ళీ తర్వాత దూరదర్శన్లో కూడా నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అక్కడ తర్వాత 9th క్లాస్ అంటే 13-14 ఇయర్స్ తర్వాత నాకు నేర్పించే గురువు ఇంకా అక్కడి నుంచి లేదు. ఆ తర్వాత నుంచి నేను ఆంధ్రనాట్యంకు ఇంకా నేను శిక్షణ తీసుకోలేదు. అంటే అక్కడ ఆపేశాను అక్కడి నుంచి. ఆ తర్వాత నాకు అసలు యాక్చువల్గా నాకు ఆంధ్రనాట్యం పైన ఇంట్రెస్ట్ రావడానికి మా మదరే కారణం. అక్కడ ఇంకా వేములవాడలో ఇంకా వేరే డాన్స్ ఏమీ లేకుండే. అంటే స్టార్ట్ చేయడమే వీళ్ళు ఆంధ్రనాట్యం స్టార్ట్ చేశారు. పద్మశ్రీ డాక్టర్ నటరాజ్ రామకృష్ణ గారు అక్కడికి వచ్చి అక్కడ ఆయన నేర్చుకున్న అది రీఇన్నోవేట్ చేశారనమాట. డాక్టర్ నటరాజ్ రామకృష్ణ గారు ఈ ఆంధ్రనాట్యం అనేది. అక్కడి నుండి అక్కడ నాకు ఫస్ట్ గురువు ఎవరంటే బోడపాటి శ్రీనివాస్ గారు. ఆయన దగ్గర నుంచి నేను ఈ ఆంధ్రనాట్యం అనేది నేర్చుకున్నాను. ఓకే. నాకు అంటే మా మదర్ ఏంటంటే ఆమె అన్ని విషయాల్లో అన్ని రకాలుగా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తుంది అనమాట. నాకు 5వ ఏట నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇంకా నాకు డాన్స్ అనేది ఫస్ట్ లేచినప్పటి నుంచి అదే పనిగా చేస్తూ ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి అదే పని. నాకు లేచినప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం, పిచ్చి ఒక రకంగా చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకా 9th క్లాస్ తర్వాత నుండి నేను ఇంకా ఆంధ్రనాట్యం అక్కడ నేర్పించే గురువులు ఎవరు లేరు. ఇంకా వేరే అక్కడ క్లాసికల్ డాన్స్ ఏది లేకుండే ఇంకా అక్కడితో ఆపేశాను. ఆ తర్వాత మళ్ళీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ అంటే పుష్ చేశారనమాట. నాది MBA కూడా ఇటు కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. పెళ్ళైన తర్వాత బెంగళూరులో ఉండేవాళ్ళం. అక్కడ 9-10 ఇయర్స్ ఉన్నాం బెంగళూరులో. ఆ తర్వాత నాకు పిల్లలు ట్విన్స్ అనమాట, నాకు 2 బాయ్స్. ఆ తర్వాత నుండి నేను జాబ్ మానేసి, ట్విన్స్ అని ఎప్పుడైతే తెలిసిందో జాబ్ మానేశాను. ఇంకా అప్పటి నుంచి మా హస్బెండ్ని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు ఇక నువ్వు నేర్చుకున్న కళను ఎందుకు మళ్ళీ ఎందుకు చేయొద్దు అని ఆయన ఎంకరేజ్మెంట్తోని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. తర్వాత సర్టిఫికేట్ కోర్సు, తర్వాత పీజీ తెలుగు యూనివర్సిటీలో, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పీజీ కూడా కంప్లీట్ చేశాను ఆంధ్రనాట్యంలో నేను. ఆ తర్వాత నేను 2014లో నాది పీజీ కంప్లీట్ అయింది. ఆ తర్వాత వెంటనే నేను లాసిరంజని క్లాసికల్ డాన్స్ అకాడమీ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ 200 ఇయర్స్ అండ్ 200 అబౌవ్ చిల్డ్రన్ వాళ్ళకి శిక్షణ ఇస్తూ వచ్చాను ఆంధ్రనాట్యంలో. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర 60 స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర ఆంధ్రనాట్యం నేర్చుకునే వాళ్ళు. అంటే మీరు ఇందాక చెప్పారు కదా, మీ మదరు బాగా ఎంకరేజ్ చేసేవారు అని. ఫాదర్ అంటే ఏమనేవారు? అంటే చదువుకోవాలి బాగా అది అలా అనేవారా, లేకపోతే ఫాదర్ కూడా బాగానే పర్లేదు డాన్స్ చేయొచ్చు అని ఏమైనా అనేవారా? అలా అనేం లేదు. మా ఫాదర్ చదువుకోవాలి, డాన్స్ చేయాలని అనేవాళ్ళు కాదు. ఆయన కూడా ఉండేవాళ్ళు, ఆయన కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే మా మదర్ అన్నిట్లలో ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఆవిడే నన్ను ఇక్కడ హైదరాబాద్ దాకా, వేములవాడ నుండి హైదరాబాద్ దాకా ఆవిడే తీసుకొచ్చేది ప్రోగ్రామ్స్కి. ఆవిడే అన్ని దగ్గరుండి చూసుకునేది నాకు. మా ఫాదర్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఆయన పూజారిగా, అర్చకుడిగా పనిచేసేవారు. ప్రధాన అర్చకుడిగా రిటైర్ అయిపోయారనమాట ఆయన. సో ఆవిడే అన్ని విషయాలు మమ్మల్ని దగ్గరుండి చూసుకుని అన్నిట్లలో ఆవిడే ఇన్స్పిరేషన్ మాకు యాక్చువల్గా చెప్పాలంటే.
ఆవిడ అన్నీ అంటే ఇది చేయాలి, డాన్స్లో ఉండాలి, చదువుకోవాలి అన్నిట్లలో మాకు ముందుండి నడిపిస్తూ వస్తుండేవాళ్ళు అనమాట. మా ఫాదర్ వెనక ఉండేవాళ్ళు. ఆయన అంటే నేను డాన్స్ చేయాలి అనేది స్పెషల్గా ఏం పెట్టుకోలేదు. ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా మదర్ వెళ్తుంటే ఆవిడని కూడా మంచిగా పంపించేవాళ్ళు. అంటే నాతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండేది. అది చేయాలి, ఇది చేయాలి, చదువుకోవాలి ఒకటి అనేది ఏమీ లేదండి మాకు. అంటే మీరు జాబ్ చేశానన్నారు కదా, అంటే ఈ డాన్స్కి సంబంధించే జాబ్ చేశారా? నాది MBA HR కంప్లీట్ అయింది. MBAలో HR స్పెషలైజేషన్. నేను SAT కంపెనీలో కూడా నేను వర్క్ చేశాను. అంటే డాన్స్లో కాదు, నేను HRగా వర్క్ చేశాను. 2 years వర్క్ చేశాను. ఆ తర్వాత నేను ఇంకా ట్విన్స్ అని తెలిసినప్పటి నుంచి నేను జాబ్ మానేశాను. మళ్ళీ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నుండి ఇంకా మా హస్బెండ్ ఇంకా వదిలే, జాబ్ ఎందుకు, పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లల్ని చూసుకోవడం కష్టమని నన్ను ఇక్కడ నువ్వు ఆ జాబ్ పిల్లల్ని చూసుకుంటూ ఇటు కూడా ఎందుకు వెళ్ళొద్దు అని ఆయన చాలా ఎక్కువ ఎంకరేజ్ చేశాను నన్ను. అప్పుడు అంటే ముందే తెలుసు మీరు, అంటే అప్పటికి మీరు చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారా? చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చానండి. నేను చిన్నప్పటి నుంచి చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. దూరదర్శన్లో ఇచ్చాను, ఇక్కడ రవీంద్ర భారతి, తర్వాత త్యాగరాజ గాన సభ, ఈ ప్లేసెస్లో అన్నిట్లలో ఇచ్చాను. అంటే చిన్నప్పుడు ఏంటంటే మాకు అక్కడి నుంచి బయటకు వెళ్ళే యాక్సెస్ ఎక్కువ లేకుండే. ఆ రోజుల్లో ఏంటంటే మా తాతగారు వాళ్ళు అంటే కొంచెం ఆయన ఎందుకు ఈ డాన్స్ అనేది మనకు లేదు కదా, అంటే ఇటు సైడ్ ఏమీ లేదు, చదువులోనే ఉంటే బాగుంటుంది. తర్వాత ఏంటంటే అంటే ఆయన అనేవాళ్ళు కొంచెం అంటే హైట్ కూడా పెరగరు డాన్స్ నేర్చుకుంటే అని ఆయన ఎక్కడో ఉండి ఉంటారు. ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మా మదర్ చెప్పారనమాట, అట్లా ఏమి ఉండదు, అది హైట్ అన్నీ ఉంటుంది, దాంతోపాటు అంటే డాన్స్ నేర్చుకోవడం అనేది అది ఒక కళ, అది అందరికీ రాదు, ఈమె నేర్చుకుంటుంది కాబట్టి ఈమెను ముందరికి పంపిద్దామని ఆమె అనేసరికి మా తాతగారు కూడా అందుకు ఒప్పుకున్నారు. యాక్చువల్గా ఆయనకి నేను చాలా ఇష్టం, మా తాతగారికి కూడా. మీ మదర్కి ఎప్పుడు అనిపించిందండి అంటే మీరు డ్యాన్స్ చేయగలరు? అంటే మీరు అన్నారు కదా నార్మల్గా ఇంట్లో చేసేవారా మీరు ఊరికే డ్యాన్స్ ఏమన్నా సాంగ్స్ పైన అలా ఎలా, అంటే మీ మదర్కి ఎలా అనిపించింది మీరు డ్యాన్స్ చేయగలరు అని? అలా అని ఏం లేదు, డ్యాన్స్ ఇంట్లో చేయడం అనేది ఏం లేదు. 5th ఇయర్లో నా 5 years నుండి అక్కడ వీళ్ళు శ్రీనివాస్ గారు, డాక్టర్ బోడపాటి శ్రీనివాస్ గారు వచ్చి అక్కడ స్టార్ట్ చేశారు. ఆంధ్రనాట్యం స్టార్ట్ చేసేప్పటికీ అక్కడ చాలామంది అంటే జాయిన్ అవ్వడం, చాలామంది జాయిన్ అయ్యారు. గొప్పగా స్టార్ట్ చేశారు కూడా. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను ఇంకా అమ్మాయి అందులో పంపించడం, ఆ తర్వాత నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నేను జాయిన్ అయిన తర్వాత నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. జాయిన్ అయ్యాక మీకు డాన్స్ నేర్చుకోవాలి అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ మార్నింగ్ క్లాస్ ఉండేది, ఈవినింగ్ కూడా క్లాస్ ఉండేది నాకు. రోజు మార్నింగ్ 5 o'clock లేవడం, 6కి క్లాస్ ఉండేది, క్లాస్కి వెళ్ళి మళ్ళీ స్కూల్కి వెళ్ళి రావడము, మళ్ళీ 5 o'clock ఈవినింగ్ కూడా క్లాస్ ఉండేది. ఇంకా అదే నాకు అదొక లోకంలాగా ఉండేది అనమాట. అది ఇంకా నేను డాన్స్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి రావడం, మళ్ళీ ప్రాక్టీస్ చేయడము, ఇదే ఉండేది నాకు. ఇంకా వేరే ధ్యాస ఏమి ఉండకపోయేది. నేను నైట్ మా మదర్ వాళ్ళు అందరూ చెప్తూ ఉండేవాళ్ళు, నైట్ నిద్రలో కూడా డాన్స్ చేసేదాన్ని అని. అంటే అంత పిచ్చిగా ఉండేది నాకు డాన్స్ అనేది. అంటే ఎప్పటి వరకు నేర్చుకున్నారు డాన్స్? మీరు అన్నారు కదా MBA HR అని, అంటే చిన్నప్పటి నుంచి 5 years నుంచి స్టార్ట్ చేశారు. ఎప్పటి వరకు నేర్చుకున్నారు? అంటే ఏమైనా ఎగ్జామ్స్ రాయడం అలాంటివి చేశారా? నేను నా 13 years వరకు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంకక్కడ నేర్పించే మాస్టర్ గారు ఎవరు లేకుంటే నేను అక్కడ నుంచి ఆపేసాను. కానీ నేను అంటే ప్రాక్టీస్ చేయడము, అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయడం మాత్రం మానలేదు. రికార్డింగ్స్ ఉండేవి, ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను. అంటే అక్కడి నుంచి హైదరాబాద్ పంపించి ఇక్కడ నేను హాస్టల్లో పెట్టి చదివించడం అనేది మా తాతగారు ఒప్పుకోలేదు యాక్చువల్గా. అందుకని నేను ఇక్కడికి వచ్చి చేయలేకపోయాను. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 20 years గ్యాప్ తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేయడము, ఎగ్జామ్స్ రాయడము, PG కంప్లీట్ చేయడము దీంట్లో. ఇంకా మళ్ళీ నాకు MBA వైపు వెళ్ళకుండా ఇటు సైడే నేను రావడం జరిగింది. ఆ తర్వాత అంటే మీరు మ్యారేజ్ తర్వాత మీ హస్బెండ్ ఎంకరేజ్మెంట్తో మళ్ళీ కంటిన్యూ చేశారు. కానీ అంత గ్యాప్ వచ్చాక మరి ఏమైనా అంటే కొంచెం డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? అంటే ఇబ్బంది అయిందా ఏమైనా? అంటే నేను ఫస్ట్ ప్రవేశ పరీక్ష రాసేటప్పుడు మాత్రం కొంచెం నాకంటే బెండింగ్ కానీ, అంటే నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏది మర్చిపోలేదు, అన్ని సాంగ్స్ అవన్నీ గుర్తున్నాయి నాకు. కానీ కొంచెం బెండింగ్ ప్రాబ్లం అయ్యింది. ఆ తర్వాత ఒక 1 week ప్రాక్టీస్ చేయగానే మళ్ళీ నేను ఫామ్లోకి వచ్చేసాను నేను.
ఓకే. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉంది, చాలా ప్రాక్టీస్ కూడా చేశారు, మధ్యలో మీరు వదలలేదు కాబట్టి అది అలాగే ఉండిపోయింది. అయినా కళ అనేది పోదండి, ఎంత గ్యాప్ అది నా అదృష్టం అంతే. నిజంగా కళాకారులకి ఉన్న అదృష్టం అది బేసిక్గా. అయితే ఇప్పుడు మీ బాల్యం అంటే బాల్యం ఇలా సాగింది అంటే మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, మీ కుటుంబ నేపథ్యం? మా ఫాదర్ అండ్ నాకు ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉంటారు, నేను ఫస్ట్ అనమాట. నాకు ఇప్పుడు 2 పిల్లలు ట్విన్స్, పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు పెద్దబ్బాయి ఏమో ఐఐటీలో ఇంజనీరింగ్ చేస్తాడు ఫస్ట్ ఇయర్, చిన్న బాబు సిద్దిపేట మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వాడికి సీట్ వచ్చి వాడు అక్కడ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. మేము 4 ఉంటాం ఇంట్లో. ఓకే. అంటే మీరు కాకుండా మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా డాన్సర్స్? అంటే ఎవరు లేరండి. అంటే నేను నేర్చుకుని కంటిన్యూ చేయడం అనేది వేములవాడ నుంచి కూడా నేనే, ఇంకెవరు అంటే నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా కంటిన్యూ చేయలేదు, నేనే మొత్తం కంటిన్యూ చేస్తూ పిల్లలకు కూడా ఇప్పుడు చెప్తూ ఉంటే అక్కడ వేములవాడ నుంచి కూడా వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. మా అక్కడ వేములవాడ వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు, నేర్చుకుని ఇంత పైకి వచ్చి ఇన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నావు, చాలా హ్యాపీగా ఉంటుంది మాకు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నారు, ఇన్స్టిట్యూట్ పెట్టారా లేకపోతే కాలేజ్లో కూడా చెప్తూ ఉన్నారా? లేదు, నాకు ఓన్గా ఇన్స్టిట్యూషన్ ఉంది, లాసరెంచిని క్లాసికల్ అకాడమీ అని. నేను 2014లో స్టార్ట్ చేశాను, ఇంకా అప్పటి నుండి నేను శిక్షణ ఇస్తూ వస్తున్నాను ఆంధ్రనాట్యంలో. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్గా చిన్నప్పుడు మీకు అనిపించి ఉంటుందా, అంటే మీ మదర్కైనా ఎవరైనా అడుగుంటారు కదా, అంటే బేసిక్గా కూచిపూడి, భరతనాట్యం ఇవి బాగా ఫేమస్లో ఉండేవి కదా, అప్పుడు చాలా తెలుసు. ఆంధ్రనాట్యం అనేది కొత్తగా వచ్చింది అప్పుడే, లేకపోతే మీరు ఉన్నప్పుడే ఇంకా ఆల్రెడీ అది ఫామ్లో ఉండింది అప్పుడు? యాక్చువల్గా అయితే ఇది ఫామ్లో ఉండిందండి, ఇది 2000 ఇయర్స్ బ్యాక్ నుండే ఉన్న ఇది ఆర్ట్ ఫామ్. ఇది దానికి కాకపోతే ఏంటంటే వేరే వేరే పేర్లతోని ఉండేది. అప్పుడు ఏంటంటే దానికి ఆంధ్రనాట్యంకు దర్బార్, ఆట, కేలిక, ఆగమనర్తనం ఇవన్నీ పేర్లతో వస్తూ ఉండేది. ఆ తర్వాత ఏంటంటే పద్మశ్రీ డాక్టర్ నటరాజ్ రామకృష్ణ గారు ఆయన ఇండోనేషియా బాలి నుండి ఇక్కడికి వచ్చి ఆయన డాన్స్ నేర్చుకున్నారు, కథక్ నేర్చుకున్నారు, కూచిపూడి ఇవన్నీ డాన్సులు నేర్చుకున్నారు. అక్కడి నుండి ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడ ఇండియాలో లాస్యనర్తనం ఏదీ లేదు అని ఆయన అనుకుని ఇక్కడుండే లాస్యనర్తకి అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు దేవదాసి యాక్ట్ వచ్చిన తర్వాత నుండి టెంపుల్స్లో చేసే డాన్సర్స్ కానీ లేదంటే ఇప్పుడు కోర్ట్ అంటే కింగ్డమ్స్లో చేసే డాన్సర్స్ కానీ లేకుండా పోయారు. దేవదాసి యాక్ట్ వచ్చిన తర్వాత నుండి ఇవన్నీ ఎవరు లేకుండా పోయిన తర్వాత ఇంకా అప్పుడు నేర్చుకున్న డాన్సర్స్ అంటే లాస్య నర్తకిములు అంటే లేడీ ఓరియంటెడ్ డాన్స్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రనాట్యం అనేది స్పెషల్గా అంటే స్త్రీల కోసం రూపొందించిన డాన్స్ అనమాట ఇది ఆంధ్రనాట్యం అనేది. ఆయన నటరాజ్ రామకృష్ణ గారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అయింది ఇది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో లాస్య నర్తకిమణులు ఎవరు అంటే ముందుకు రాకపోవడము యాక్ట్ వల్ల అందరూ ఇప్పుడు టెంపుల్స్లో చేసే డాన్సర్స్ వాళ్ళందరూ ఇంకా వాళ్ళు చాలించుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత ఆయన మళ్ళీ అందరినీ కలిసి ఆ లాస్య నర్తకిమణులు అందరినీ కలిసి వాళ్ళందరినీ మళ్ళీ అందరి దగ్గర ఆయన తెలుసుకున్న విషయాలతోని దాదాపు 35 మందితోని 1970 ఆగస్ట్ 22, 23లో ఇది ఆంధ్రనాట్యం అనే పేరుతోని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది. ఓకే. అంటే మీరు ఈ స్పెషల్గా ఈ ఆంధ్రనాట్యం దీన్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? మీకు 5 yearsలో ఏం తెలియదు, మీ మదర్ మామూలుగా జాయిన్ చేసేసారు. అంటే అవి క్లాసికల్ డాన్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇదే స్పెషల్గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మాకు వేములవాడలో ఫస్ట్ వచ్చింది ఆంధ్రనాట్యమే అండి. వేరే కూచిపూడి వాళ్ళు కానీ భరతనాట్యం వాళ్ళు కానీ ఎవరు ఒకటి స్టార్ట్ చేయలేదు. అక్కడ వచ్చింది ఆంధ్రనాట్యమే. నటరాజ్ రామకృష్ణ గారే అక్కడ స్టార్ట్ చేశారు. దాన్ని మళ్ళీ బోడపాటి శ్రీనివాస్ గారు కంటిన్యూ చేశారనమాట అక్కడ ఇన్స్టిట్యూషన్ని. సో ఆ తర్వాత నుండి నేను నేర్చుకున్నాను. ఇంకా వేరే కూచిపూడి కానీ భరతనాట్యం కానీ లేకుండే కాబట్టి ఆంధ్రనాట్యంలోనే కంటిన్యూ అయ్యాను నేను. 13 years వరకు మీరు ఆ గురువు దగ్గరే నేర్చుకున్నాను. ఓకే. అంటే మీ గురువు గారు ఎలా ఉండేవారు మీతో? బాగుండేవారు. ఇప్పుడు కూడా నాకు అంటే ఆయన
నా చిన్నప్పుడు మెమోరీస్ని కూడా నేను చేసే ప్రతి ప్రోగ్రాంలో ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు ఇలా చేసేదాన్ని, అలా చేసేదాన్ని. నేనే అందరికంటే చిన్న, అంటే అప్పుడు నేర్చుకున్న వాళ్ళలో నేనే చిన్నగా ఉండేదాన్ని. నాకు ఆయన ఇప్పటికీ కూడా అందరికీ చెప్తూ ఉంటారు, ఏం బాగా చేస్తుంది, ఏం బాగా చేసేది, చాలా పట్టుదల ఈమెకి, ఏదైనా అనుకుంటే చేస్తుంది కంపల్సరీగా, తప్పకుండా ఈమె అన్నిటిలో, అంటే ఇంతవరకు వచ్చిందంటే ఈమె అక్కడి నుంచి అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారు. బాగా అంటే ఆయన కూడా ఒక ఇన్స్పిరేషన్, బాగా చేస్తారు. ఆయనకు కూడా ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆయన కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా చెప్తూ ఉన్నారా ఆయన ఇంకా చెప్తున్నారు ఇప్పుడు. ఓకే, అంటే మీకు టచ్ లోనే ఉన్నారు. ఇంకా మీరు ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారా? ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఆయన వస్తూ ఉంటారు ఎప్పుడు? ఆయన కూడా వస్తూ ఉంటారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయనకి. అవును, ఒక శిష్యురాలు అలా చేస్తుంటే గురువు గారు అలా కూర్చోవడం అనేది, అవును, ఒక కళాకారులకి అది చాలా ఒక అదృష్టం. అదృష్టం అని భావించవచ్చు. ఒక అద్భుతమైన విషయం అది, అవును, మర్చిపోలేని విషయం. అవును. మీ గురువు గారితో మీకున్న అనుబంధం, అంటే మీరు మర్చిపోలేని విషయం ఏంటి? ఆయన అంటే ఒక 2 years బ్యాక్ ఏమన్నారంటే, ఆయన దగ్గర నేను నేర్చుకున్నా, అంటే దాదాపు ఆయన నేర్పించినప్పుడు ఆయన మేనేజ్ చేసుకుంటే ఆయన బిడ్డ అంత ఏజ్ ఉండేది, అంటే ఆయన డాటర్ అన్నంత ఏజ్ ఉండేది నాకు ఆయన నేర్పించినప్పుడు. ఇప్పుడు ఆయనతో పాటుగా కూర్చుని నేను కూడా నేర్పిస్తున్నాను అనేది ఆయన ఒక డాన్స్ ప్రోగ్రాంలో నాకు చెప్పారనమాట. నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు ఉండేదానివి, ఇప్పుడు మాతో పాటు కూర్చుని నేర్పిస్తున్నావు అనేది మాకు చాలా గొప్ప విషయం, అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు అని నాతో 2 years బ్యాక్ అన్నారనమాట. అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎప్పుడైనా మీ గురువు గారితో మీరు స్టేజ్ పంచుకోవడం జరిగిందా? అంటే చిన్నప్పుడు చేయించుంటారు కనీసం, అంటే మీరు 13 years అన్నారు కదా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందా అవకాశం, స్టేజ్ పంచుకునే అవకాశం? ఆయనతో ఎప్పుడు రాలేదు. అంటే ఒక గురువు ఒక శిష్యురాలు చేస్తే ఇంకా ఆ గురువుతో కలిసి చేయడం అనేది ఇంకా బాగుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా అని? ఎప్పుడు రాలేదు. మీకు రావాలని ఉందా, కోరుకుంటున్నారా? తప్పకుండా రావాలని ఉంది నాకు. నేను ఆయనతో పాటు చేయాలని కూడా నాకు ఉంది. చెప్పారు ఎప్పుడైనా ఆయనతో? నేను చెప్పలేదు, అంటే ఈ మధ్య కాంటాక్ట్స్ తక్కువైపోయాయి. అంటే ఆయన ప్రోగ్రామ్స్, ఆయన వాటిలలో బిజీగా ఉండడము, నాకు ఈ ప్రోగ్రామ్స్తో నేను బిజీగా ఉండడం వల్ల ఎక్కువ నేను ఆయనతో కాంటాక్ట్లో లేకుండా పోయాను. కానీ తప్పకుండా చేస్తాను ఆయనతో ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఆయనతో పాటు కంపల్సరీ చేస్తాను. గుర్తుండిపోయే విషయం అది, గురువుతో చేయడం అనేది. అవును. ఇప్పుడు ఈ ఆంధ్రనాట్యం బేసిక్గా దీని ప్రత్యేకత ఏంటి అసలు ఈ ఆంధ్రనాట్యం అనేది ఇది లేడీ ఓరియంటెడ్ డాన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇది స్త్రీల కోసం, అంటే స్త్రీల కోసం ఎలా అంటే స్త్రీల హావభావాలు, వాళ్ళు చేసే వాళ్ళ బాడీకి అనుగుణంగా రూపొందించిన డాన్స్ ఇది ఏకకేళిక పాత్ర అంటారు దీన్ని ఏంటిదంటే, ఇది ఆంధ్రనాట్యం అనేది ఇది నట్టువ మేళం అంటారు దీన్ని. అంటే ఇప్పుడు డాన్స్లో నాట్యమేళం, నట్టువ మేళం అనే 2 ఉంటాయి. నాట్యమేళం అనేది ఇప్పుడు లైక్ వీధి భాగవతాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని నాట్యమేళం అంటాము. నటువ మేళం అనేది ఒక నర్తకి స్టేజ్ పైన కానీ, టెంపుల్స్లో కానీ, ఆస్థానాలలో కానీ చేసేది నటువ మేళం కిందకు వస్తుంది. ఆంధ్రనాట్యం, భరతనాట్యం, కథక్ ఇవి అన్నీ నటువ మేళం కిందకు వస్తాయి. వీళ్ళు స్టేజ్ పైన ఒక్కళ్ళే చేస్తారు, అంటే ఓన్లీ స్త్రీ ఒక్కరితే చేస్తుంది. ఇది ఆంధ్రనాట్యం స్పెషాలిటీ అనమాట. దీంట్లో ఏముంటుందంటే, ఆంధ్రనాట్యంలో ఇంకొక ప్రత్యేకత ఏముంటుందంటే, ఇది కుంభహారతితో స్టార్ట్ చేస్తాం మేము. కుంభహారతితో ఏంటంటే, దీంట్లో ఆగమ, ఆస్థాన, ప్రబంధ నర్తనాలు ఉంటాయి దీంట్లో. అంటే ఇది ఆగమ నర్తనం అంటే ఏంటిదంటే, టెంపుల్స్లో నర్తకీమణులు వివిధ పూజలలో చేసే డాన్స్ అనమాట. అది అప్పట్లో టెంపుల్లో కూడా నర్తకీమణులు వివిధ టెంపుల్లలో చేసేవాళ్ళు. అంటే వాళ్ళు టెంపుల్కే డెడికేట్ అయి ఉండేవాళ్ళు. ఏ పూజలలో చేసే పూజలు ఉంటాయి కదా, రోజు పూజలు, ఆ పూజలలో ప్రత్యేకంగా వాళ్ళు డ్రెస్సింగ్, అలంకారం అంతా చేసుకొని చేస్తారనమాట. వాళ్ళు ఇంకా బయట వాళ్ళ కోసం చేయరు, బయట జనాల కోసం కానీ, వేరే అప్పుడు రాజుల దర్బార్లలో చేసేవాళ్ళు కాదు. ఓన్లీ ఆగమ నర్తనం అంటే అది దాని కిందకు వస్తుంది. ఆస్థాన నర్తనం అంటే టెంపుల్, కోట్లలో చేసే డాన్సర్స్, అంటే రాజ నర్తకి మనల్ని అంటాం కదా, వాళ్ళను ఆస్థాన నర్తనం కిందకు వస్తుంది. ప్రబంధ నర్తనం అంటే ప్రజల కోసం, అంటే ఇప్పుడు సామాన్య జనుల కోసం చేసే డాన్స్ని ప్రబంధ నర్తనం అంటారు.
ఇవి 3 ఆంధ్రనాట్యంలో ఉంటాయి. అంటే ఆగమనర్తనం అంటే ఏంటిదంటే మేము ఫస్ట్ కుంభహారతితో ఆంధ్రనాట్యంను స్టార్ట్ చేస్తాం. ఈ కుంభహారతి అనేది వేరే ఏ డాన్స్లో, క్లాసికల్ డాన్స్లో ఉండదు, ఓన్లీ ఆంధ్రనాట్యంలోనే ఉంటుంది. కుంభహారతి అనేది ప్రత్యేకంగా ఆంధ్రనాట్యం కోసం రూపొందించింది. అది దానికి కుంభహారతితో స్టార్ట్ చేసి పుష్పాంజలి ఉంటుంది, తర్వాత మేము అలరింపు, కౌతం ఇవన్నీ చేస్తూ తర్వాత మిగతా తిల్లానా ఇవన్నీ దశావతారాలు ఇవన్నీ చేస్తూ వస్తాం అన్నమాట స్టేజ్లో. ఇప్పుడు మనకి ఈ కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం అంటే వీటి మధ్య తేడా ఏంటండి అసలు? అంటే డ్యాన్స్ అంటే బేసిక్గా క్లాసికల్ డ్యాన్స్ అంటే అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ అలా వేరువేరుగా ఉంటాయా, ముద్రలు అన్నీ ఉంటాయి కదా. అవునండి. సో తేడా ఏమైనా ఉందా వీటికి వాటికి? తప్పకుండా ఉంటుంది తేడా అనేది. యాక్చువల్గా వీటిని ముద్రలు అనము, హస్తాలు అంటాం. యాక్చువల్గా వీటిని ఏ ఆర్ట్ ఫామ్లో తీసుకున్నా ఒకలాగానే ఉంటాయి హస్తాలు. మన కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. ఓకే అండి, తప్పకుండా. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. కళ్యాణి గారు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మేడం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇప్పుడు మనతో పాటు రేఖా గారు ఉన్నారు, మాట్లాడండి. రేఖ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కళ్యాణి గారు, చెప్పండి. నాకు 2 పిల్లలు ఉన్నారండి, అబ్బాయిలు. ఓకే. సో నేను ఆంధ్రనాట్యం నేర్పించాలనుకుంటున్నాను. ఓకే. అంటే దానికి ప్రాసెస్ ఏంటి మేడం? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది నేను ప్రస్తుతానికి అంటే బాయ్స్కి అంటే నేర్పించడం, అబ్బాయిలకి నేర్పించడం లేదండి. నేను ఓన్లీ అమ్మాయిలకే నేర్పిస్తాను. ఏముండదండి, అంటే అబ్బాయిలకి నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు ఆంధ్రనాట్యంలో. అదే నా డౌట్ మేడం. అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చండి. ఆంధ్రనాట్యం నాకు నేర్పించింది సారీ యాక్చువల్గా. ఓకే. నాకు నేర్పించిన ఇప్పుడు కూడా ప్రస్తుతం కళాకృష్ణ గారు నాకు నేర్పించే గురువు. ఆయన కూడా అందుకే అడుగుతున్నాను మేడం. కళాకృష్ణ గారి గురించి తెలుసుకొని మీరు వాళ్ళ శిష్యులని తెలుసుకొని అడుగుతున్నాను. అవునండి, మా అబ్బాయిలకు నేర్పించాను. అవునండి, తప్పకుండా నేర్చుకోవచ్చండి. అబ్బాయిలు కూడా ఆంధ్రనాట్యం నేర్చుకోవచ్చు. అబ్బాయిలు కూడా స్టేజ్ పైన పర్ఫామ్ చేయొచ్చు ఆంధ్రనాట్యంలో. కళ్యాణ్ గారిది చాలా మంచి ఆలోచన. అంటే మీరు ఇందాక చెప్పారు కదా, ఓన్లీ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళకైతే బాగుంటుందని, కానీ మీ గురువు గారు నేర్చుకున్నారు. సో ఆయన ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. చాలా మంది అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకుంటున్నారా? చాలా మంది అబ్బాయిలు కూడా నేర్చుకుంటారు. చాలా మంది అబ్బాయిలు కూడా నేర్చుకుంటారు. అంటే వాళ్లకు స్పెషల్గా ఏంటిదంటే, ఇప్పుడు నటరాజ్ రామకృష్ణ గారు ఆడవాళ్ళ కోసం ఆంధ్రనాట్యం ఎట్లా స్టార్ట్ చేశారో, పేరిణి శివతాండవం అనేది మగవాళ్ళ కోసం స్టార్ట్ చేసింది. పేరిణి శివతాండవం అనేది అది కాకతీయుల టైంలో అది వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇన్స్పిరేషన్గా చేసే డాన్స్ అనమాట. దాన్ని రీఇన్నోవేట్ చేసి నటరాజ్ రామకృష్ణ గారు అంటే బాయ్స్ కోసం, జెంట్స్ కోసం రూపొందించారు. మళ్ళీ రీఇన్నోవేట్ చేసి పేరిణి శివతాండవంని రూపొందించారు. అంటే ఇది ఆంధ్రనాట్యం ఆడవాళ్ళే నేర్చుకోవాలని కాదండి. అంటే స్పెషల్గా ఆంధ్రనాట్యం అనేది ఆడవాళ్ళ హావభావాలు, వాళ్ళ బాడీకి అనుగుణంగా రూపొందించింది కాబట్టి అది సుందర సుకుమారంగా ఆడవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటుంది. అభినయము ఎలా ఉంటుందో, అంటే వాళ్ళు చేస్తే, ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. దానికోసం స్పెషల్గా రూపొందించింది కాబట్టి అది ఏకకేళిక పాత్ర అయింది అనమాట. అంటే సింగిల్గా ఒక డాన్సరు స్టేజ్ పైన చేస్తుంది. ఆవిడ అభినయం కానీ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేస్తుంది అనమాట ఈ ఆంధ్రనాట్యంలో. అదే అయితే మగవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ అన్నట్టు వాళ్ళ అబ్బాయిలకు కూడా నేర్పించవచ్చు. చక్కగా కళ్యాణ్ గారు మీ అబ్బాయిని కూడా జాయిన్ చేయండి. మన రేఖా గారి ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు. అంటే ఇప్పటివరకు ఎవరైనా ఇలా వచ్చారా మీకు అడగడానికి? అంటే మేము మా అబ్బాయిల్ని కూడా నేర్పించవచ్చా అది ఇదని ఎవరైనా అడిగారా ఇప్పటివరకు మీ ఇన్స్టిట్యూట్కి వచ్చి? చాలా మంది వచ్చారు. కాకపోతే ఏంటంటే నేను ఓన్లీ అంటే అమ్మాయిలకి నేర్పిద్దామని అనుకుంటున్నాను. అందుకని నాకంటే మార్నింగ్ అంతా నేను ఈ ప్రోగ్రామ్స్కి నేను చూసుకోవడం, నేను ప్రాక్టీస్ చేయడము, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి వెళ్ళడము, మాస్టర్ గారింటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడంతోనే అయిపోతుంది. నాకు ఈవినింగ్ 5 to 8 డైలీ క్లాసెస్ ఉంటాయండి. సో ఆ క్లాసెస్లో నాకు అంటే 60 above స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఆ బ్యాచెస్తోనే సరిపోతుంది. సాటర్డే సండే కూడా చాలామంది ఇప్పుడు వర్కింగ్ కానీ హౌస్ వైఫ్స్ కానీ చాలామంది అడిగారు. కాకపోతే నేను సాటర్డే సండే పెట్టుకోవడం లేదు క్లాసెస్. ఓకే.
ఆల్రెడీ డైలీ షెడ్యూల్ బిజీగా ఉంది, మళ్ళీ సాటర్డే సండే అంటే కూడా మీరు ఇంకా అలసిపోతారు. అలసిపోవడం అని కాదు, కాకపోతే ఏంటంటే ప్రోగ్రామ్స్ కూడా చాలా వరకు సాటర్డే సండేనే ఉంటాయి. ఓకే. సో ఆ ప్రోగ్రామ్స్తోని ప్రాక్టీస్తోని పిల్లలకి అంటే నా ఇన్స్టిట్యూషన్ పిల్లలకి కూడా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మళ్ళీ ఇప్పుడు క్లాస్లో నేర్పించేవి కాకుండా స్పెషల్గా క్లాసెస్ తీసుకోవడము అలా ఉంటుంది కాబట్టి సాటర్డే సండే నేను ఎక్కువ క్లాసెస్ తీసుకోను. మీ రోజువారీ ప్రోగ్రామ్ అంటే మీ దినచర్య ఎలా ఉంటుంది? మీ డే స్టార్ట్ అవ్వడము ఎండ్ అవ్వడము ఎలా ఉంటుంది మీ డే అంతా? నేను అంటే మార్నింగ్ లేవడము యాజ్ యూజువల్ అంతా నేను కుకింగ్ చేసుకోవడం అంతా ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ క్లాసెస్కి వెళ్ళడము మళ్ళీ నైట్ రావడం అంతే, అదే దినచర్య. అంటే ఈవినింగ్ ఏదైనా స్పెషల్గా పర్ఫార్మెన్సెస్ ఉంటే మాత్రం నేను పర్ఫామ్ చేసేది ఉంటే, నేను స్టేజ్ పైన వెళ్ళి పర్ఫామ్ చేసేది ఉంటే కనుక మాస్టర్ గారింటికి ప్రాక్టీస్కి వెళ్ళడము అలా ఉంటుంది. లేదు అంటే కనుక నేను పిల్లలతో ప్రాక్టీస్ చేయడము అంతే. సాటర్డే సండే కూడా పిల్లలతో ప్రాక్టీస్ చేయించడం అలా ఉంటాయి. డైలీ ప్రాక్టీస్ ఎంతసేపు చేస్తారు మీరు? మామూలుగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు? అంటే మీరు క్లాసులు చెప్తున్నప్పుడు మీకు అయిపోద్ది, కానీ క్లాస్లో మీరు ఎక్కువ చేయలేరు కదా, పిల్లలకి చెప్పడం. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. హలో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడుతున్నాం మేడం. శ్రీ విద్య గారు. నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనతో పాటు రేఖా గారు ఉన్నారు. ఆంధ్ర నాట్యం లో ఆవిడ చాలా పేరుగాంచారు. సో ఆవిడతో మాట్లాడండి. ఓకే ఓకే. నమస్కారం మేడం. నమస్తే అండి శ్రీ విద్య గారు. నమస్కారం అండి, మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. ఓకే అండి, చెప్పండి మేడం. అది మా పాపని ఆంధ్రనాట్యం నేర్పించాలనుకుంటున్నాము. ఓకే అండి. అయితే మాకు ఏంటంటే కూచిపూడి అవి నృత్యంలో కొంచెం మంచి అనిపిస్తుంది. అయితే మా పాపను వేయాలి అంటే దాని ప్రత్యేకత ఏంటి మేడం? ఆంధ్రనాట్యం అనేది ఇప్పుడు ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్యాన్స్ అండి. ఇప్పుడు భరతనాట్యం ఎలా ఉంటుందో ఆంధ్రనాట్యం కూడా అంటే కొంచెం సిమిలర్గా అలా ఉంటుంది. కాకపోతే అది భరతనాట్యం కాదు, ఇది లేడీ ఓరియంటెడ్ డ్యాన్స్. అంటే స్పెషల్గా స్త్రీల కోసం రూపొందించింది కాబట్టి మీ అమ్మాయిలను నిరభ్యంతరంగా మీరు జాయిన్ చేయొచ్చు ఆంధ్రనాట్యంలో. మేడం, దీనికి ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? మరి మీరు అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలా? మీరు నిజామాబాద్లో ఉంటారు కాబట్టి నిజామాబాద్లో ఉందండి ఇన్స్టిట్యూషన్, అక్కడ జాయిన్ చేయండి. ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీ విద్య గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా అంటే చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు యాక్చువల్లీ. అంటే వాళ్ళకి తెలుసు అంటే కూచిపూడి భరతనాట్యం లాగే ఇది కూడా, కానీ ఇది నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనే డౌట్స్ మాత్రం ఉన్నాయి చాలామందికి. సో అది డౌట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు బేసిక్గా మీరు ఇది నేర్చుకునేటప్పుడు అంటే మీరు బాగా అంటే చిన్నప్పుడు అన్నారు కదా 5 years నుంచి చాలా కష్టపడి ఉంటారు, 13 years వరకు నేర్చుకుని ఉంటారు. మళ్ళీ గ్యాప్ వచ్చింది. అంటే ఈ పీరియడ్లో మీరు బాగా ఎదుర్కొన్న అంటే సిచ్యువేషన్ అంటే కష్టంగా అనిపించింది ఈ టైంలో, ఈ పీరియడ్ నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించిందండి. అంటే నాకు పిల్లలు ఇప్పుడు నా పిల్లల్ని ఇప్పుడు మేము బెంగళూరు నుంచి ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మా పిల్లలు అప్పుడు యూకేజీలో మహర్షి విద్యా మందిర్ స్కూల్లో చదువుతుండేవాళ్ళు. వాళ్ళు యూకేజీ అంటే హార్డ్లీ 5-6 years ఉంటాయి వాళ్ళకి. సో అప్పుడు నేను పీజీ చేసేదాన్ని ఆంధ్రనాట్యంలో. శ్రీరామ్ నాంపల్లికి వెళ్ళి అక్కడి నుంచి మేము కొండాపూర్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి నేను నాంపల్లికి వెళ్ళి రోజు క్లాసెస్ ఉండేవి. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి పిల్లల్ని చూసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. సో నేను అంటే 4 కల్లా ఇక్కడ పిల్లలు స్కూల్ అయిపోయేప్పటికీ ఇక్కడ ఉండాలి, అలా వెళ్ళి రావడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ నాకు అంటే అంత కష్టం ఏమీ అనిపించలేదు. అది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఈజీగానే చేసుకున్నాను. అంతే తప్ప నాకు ఇంకా ఎక్కడా కూడా నాకు ప్రత్యేకంగా ఇబ్బందులు అనేవి ఏమీ లేవు. స్పెషల్గా అంటే మీరు అంత కష్టాలేమి ఎదుర్కోలేదు ఈ డాన్స్కి సంబంధించి నేర్చుకునేటప్పుడు? లేదండి, ఏం లేదు. చక్కగా హాయిగా ప్రాక్టీస్ చేసుకున్నారు, నేర్చుకున్నారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో కూడా పిల్లలకి చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలతో ఎలా ఉంటుందండి మీ అంటే ఇంటరాక్షన్ కానీ ఎలా ఉంటుంది? పిల్లలు బాగా అంటే నేర్చుకోవడం కానీ మీరు చెప్పడం విధానం కానీ వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? నేను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే నేను ఏదైనా అంటే బేసిక్ స్టెప్స్ అనేవి నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. బేసిక్ స్టెప్స్ నాకు 1.5 year వరకు అంటే పిల్లల గ్రాస్ పవర్ని బట్టి నేను నేర్పిస్తూ ఉంటాను. దాన్ని
తీసుకుని నేను వాళ్ళు తొందరగా నేర్చుకుంటే నెక్స్ట్ మూవ్ చేస్తాను. అంటే వాళ్ళకి మొత్తం వచ్చి వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్ కానీ లేదంటే వాళ్ళు స్మైల్ ఇవ్వడము, బెండ్ అవ్వడము ఇవన్నీ చూసుకుని కానీ నేను నెక్స్ట్కి వెళ్ళను. నా వే ఆఫ్ టీచింగ్ అనేది అలా ఉంటుంది. నేను పిల్లలతో బాగుంటాను, వాళ్ళు కూడా నాతో చాలా బాగుంటారు. అంటే నేను ఓన్లీ డాన్స్ ఒకటే చెప్పకుండా వాళ్ళకి ఒక్కొక్కసారి బోర్ కొడుతూ ఉంటుంది పిల్లలకి ఇన్స్టిట్యూషన్లో. ఒక్కటి నేను ఏదైనా స్టార్ట్ చేసి పిల్లలకి అంటే తినడం గురించి కానీ లేదంటే బయట సొసైటీలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని కూడా నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. అంటే మీరు మాట్లాడుతూనే తెలుస్తుంది ఎంత సౌమ్యంగా, అంటే పిల్లలకి మెల్లిగా చెప్తూ ఉంటారు. అంటే స్టెప్ కూడా వాళ్ళు అటు ఇటు వేసినా లేదు అలా చేయొద్దు అంటారేమో. అలా చేయొద్దని కొంచెం చెప్తూ ఉంటాను. కొంచెం ఒక్కొక్కసారి మన కాలర్ లైన్ లో ఉన్నారు, ఓకే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. హలో, నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. రాజ్ కుమార్ గారు చెప్పండి. ధన్యవాదాలు. ఇప్పుడు మనతో పాటు రేఖ గారు ఉన్నారండి. అవును, మాట్లాడండి. సరే, ఓకే. హలో హలో రాజ్ కుమార్ గారు చెప్పండి. నేను ఇక్కడ ఈ చందనగర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి. సరే, ఇప్పుడు మీకు ఈ ఆంధ్రప్రదేశ్ అసలు ఫస్ట్ ఎట్లా వచ్చింది, మీకు ఎట్లా దాని గురించి అదైంది? ఓకే సరే, ఓకే. ఆంధ్రనాట్యం అనేది నేను అంటే మాది వేములవాడ, నేను పుట్టి పెరిగింది వేములవాడ అండి. అక్కడ నాకు ఆంధ్రనాట్యం నేర్పించే గురువు అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నుండి నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తర్వాత నుంచి నేను ఇంకా ఆంధ్రనాట్యంలోనే కంటిన్యూ అయ్యానండి. మీకు ఎలా తెలిసింది? అంటే ఇందాక మీరు చెప్తున్నారు కానీ ఆయన ఇప్పుడే చూడడం స్టార్ట్ చేసి ఉంటారు. రాజ్ కుమార్ గారు, మన రేఖా గారు ఇందాకే చెప్పినట్టు ఆయన గురువు దగ్గర ఫస్ట్ ఆవిడ జాయిన్ అయ్యారు. తర్వాత ఆవిడకి ఇంట్రెస్ట్ కలిగింది ఆంధ్రనాట్యం ఇంకా నేర్చుకోవాలని. సో 13 years వరకు అలా కొనసాగించి మళ్ళీ బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా. ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. హలో హలో, సుచిత్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనతో పాటు రేఖ గారు ఉన్నారు. హలో, మనతో పాటు ఇప్పుడు రేఖ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే సుచిత్ర గారు, చెప్పండి. ఏం లేదండి, నేను మీది ఇంటర్వ్యూ చూస్తున్నాను. నాకు దాని గురించి అసలు ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆంధ్రనాట్యం అంటే ఏంటి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, దాని గురించి తెలుసుకుందామని చేశానండి యాక్చువల్గా. ఓకే, ఆంధ్రనాట్యం అనేది ఇది ఎప్పటి నుంచి అంటే తెలుగు రాష్ట్రాలు ఎప్పుడైతే ఉన్నాయో అంటే తెలుగు రాష్ట్రాలలో స్టార్ట్ చేసిన డాన్స్ ఇది. ఇది లేడీ ఓరియంటెడ్ డాన్స్. ఇది కైశికీ వృత్తి ప్రధానంగా ఉండి దీన్ని ఆడవాళ్ళ కోసం అంటే ఆడవాళ్లకు అనుగుణంగా రూపొందించిన డాన్స్ ఇది ఆంధ్రనాట్యం అనేది ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించిన లాస్య నర్తనం ఇది. ఓన్లీ ఆడవాళ్ళకైనా లేదంటే అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చు అండి? అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అబ్బాయిలు కూడా నేర్చుకుంటారు. నాకు నేర్పించిన గురువులందరూ అబ్బాయిలే. ఇప్పుడు ప్రస్తుతం నేను నేర్చుకుంటున్న కళాకృష్ణ గారు కూడా ఆయన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది కూడా అదే. అది అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చు, నిరభ్యంతరంగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ అండి సుచిత్ర గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అన్నట్టు ఇందాక మీరు అంటే ఆడవాళ్ళకి సంబంధించింది అనేసరికి వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, అంటే అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చా అని. సో మీరు ఇందాక చెప్పారు కదా, కళ్యాణ్ గారు ఫోన్ చేసినప్పుడు అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చు అని. సుచిత్ర గారు, అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చు, మీ అబ్బాయిల్ని కూడా జాయిన్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఆంధ్రనాట్యంలో ఈ అభినయానికి ఎంత ప్రాధాన్యం ఉంది అంటారు? అంటే ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసమే రూపొందించింది కాబట్టి అంటే దానికి ఏంటంటే అభినయం అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది దీంట్లో. అంటే ఒక డాన్సర్, ఒక నర్తకి స్టేజ్ పైన చేస్తూ ఉంటే ఆవిడ మొత్తం అంటే పాట పాడడం కానీ చతుర్విధ అభినయాలని పలికించాలి. ఆంగిక, వాచిక, హార్య, సాత్విక అభినయాలను మొత్తం ఆవిడ ఆ పాటకు అనుగుణంగా ఆమె మొత్తం దాంట్లో చూపించాలి.
అంటే ఇప్పుడు ప్రేక్షకులను మొత్తం ఆమె వైపుకు తిప్పుకోవడానికి, అంటే వాళ్ళని కదలకుండా ఒక దగ్గర ఇప్పుడు ఒక 1 hour పర్ఫార్మెన్స్ చేసామనుకోండి, వాళ్ళని అక్కడి నుంచి కదలకుండా చూపు మరల్చకుండా చేయడానికి అభినయం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఆంధ్రనాట్యంలో. ఇప్పుడు జనరల్గా ఏంటిదంటే ఆంధ్రనాట్యం నేర్చుకున్న వాళ్ళు ఇక వేరే ఏ డ్యాన్సులు ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు వేరే ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు అనుకోండి, ట్రాన్స్ఫర్ అయ్యి కానీ అక్కడ కానీ వెళ్తూ ఉంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేడం ఆంధ్రనాట్యం అక్కడ ఉండకపోతే మేము ఏం డ్యాన్స్ నేర్చుకోవాలి, ఏది సజెస్ట్ చేయండి అని. అంటే మీరు భరతనాట్యంకి వెళ్ళండి, అదైతే ఇంకా బాగా మీకు సూట్ అవుతుంది అని. లేదంటే కూచిపూడికి వెళ్ళండి, ఇంకా భరతనాట్యం అక్కడ మీకు చెప్పేవాళ్ళు లేకపోతే కూచిపూడికి వెళ్ళండి. అంటే ఆంధ్రనాట్యంలో ఏంటిదంటే అభినయానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, స్టెప్స్కి కానీ మిగతా బేసిక్ స్టెప్స్ కానీ ముద్రలు అంటే హస్తాలకు కానీ ఏదైనా కూడా ఆంధ్రనాట్యంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అభినయం అనేది ఇది ఏకకేళిక పాత్ర కాబట్టి, ఏకకేళిక నృత్యం కాబట్టి నర్తకి తన మొత్తం హావభావాలతోనే చేస్తూ ఉంటుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్పండి. శ్రీరేఖ అండి. శ్రీలేఖ గారు, ఇప్పుడు మనతో పాటు రేఖ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే శ్రీలేఖ గారు, చెప్పండి. సో ఇప్పుడు మేము డాన్స్ నేర్చుకోవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? నేను మియాపూర్లో ఉంటా. ఓకే. అంటే ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఇస్తారా మీరు? నేను ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటానండి. మియాపూర్కి నేను చెప్పే అకాడమీ చాలా దగ్గర అవుతుంది. నేను ఆఫ్లైన్ క్లాసెస్లోనే చెప్తాను, ఆన్లైన్ క్లాసెస్ చెప్పనండి. మీరు మీ పాపని తీసుకుని ఇన్స్టిట్యూషన్కి రావచ్చు. వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి, 1 hour క్లాస్ ఉంటుందండి. ఓకే ఓకే. ఓకేనా అండి శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అంటే మీ ఇన్స్టిట్యూట్ మియాపూర్కి అంటే ఎక్కడ ఎగ్జాక్ట్లీ? మేము ఉండేది గుల్మోహర్ పార్క్ కాలనీలో ఉంటాము. అక్కడే మాది ఓన్ హౌస్ అండ్ ఇన్స్టిట్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. ఓకే. బేసిక్గా ఆఫ్లైన్ అంటే ఇప్పుడు బేసిక్గా మనకు ఆన్లైన్లో చెప్తే ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అవి చెప్పలేరు కదా, అంటే అంత వాళ్ళలో ఎలా పండించాలో కూడా మీరు చూడలేము. అంటే ఆన్లైన్లో ఏంటిదంటే మనకి ఇప్పుడు మన రైట్ హ్యాండ్ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ లా కనబడుతుంది, ఆపోజిట్ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకి బాగా ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇది రైట్ హ్యాండ్తో చేయాలి, ఇలా పెట్టాలి, ఐస్ని ఇలా పైకనాలి, కింద కనాలి, ఏ రకాల అభినయాలు చేయాలి అనేది చాలా ఎక్కువ టైం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్లో ఉంటే నా దగ్గర నా ముందే ఉంటారు కాబట్టి వాళ్ళు చేయకపోయినా నేను ఇలా చేసి చూపించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడము, చూపించడము, హస్తాలను కానీ వాళ్ళు ఏమన్నా హస్తాలు రాంగ్ పెడుతూ ఉంటాయి, అంటే కరెక్ట్గా పెట్టకపోతే చేతులతో చేసే ఈ హస్తాలు ఉంటాయి కదా, సమ్మిత హస్తాలు, అసమ్మిత హస్తాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ వాళ్ళు ఏమైనా కరెక్ట్గా పెట్టకపోతే నేను వెళ్ళి దగ్గరుండి చెప్పడము ఇవన్నీ చేస్తూ ఉంటాను. కాబట్టి ఆఫ్లైన్ రావడమే నాకు అంటే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఆవిడ అడిగినట్టు ఇప్పుడు చాలామంది ఆంధ్రనాట్యం మీరు అన్నారు కదా, కూచిపూడి అంటే భరతనాట్యం నేర్చుకోవచ్చు. ఆ భరతనాట్యంలో ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ముద్రలు అవి ఉంటాయి కదా, ఇప్పుడు మనకి ఆంధ్రనాట్యంలో కూడా అలా ముద్రలు, అలా సంథింగ్ ఆ భంగిమలు కానీ అలాగే ఉంటాయా? ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయా? ఉంటాయండి. అంటే ఆంధ్రనాట్యంలో మిగతా క్లాసికల్ డాన్స్తో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంటాయి. అంటే ఇప్పుడు ఆంధ్రనాట్యం నేర్చుకుంటే ఏంటిదంటే ఆంధ్రనాట్యంలో మనం ఏమన్నా ఇప్పుడు సాంగ్లో చేయడం అనేది థర్డ్ స్పీడ్ కంటే ఎక్కువ కాలంలో పై కాలంలోనే చేస్తాం. పై కాలం అంటే ఇప్పుడు భరతనాట్యం వాళ్ళు సెకండ్ స్పీడ్లోనే ఆపేస్తారు. వాళ్ళ సాంగ్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి, అంటే వాళ్ళ స్టెప్స్ కానీ అవి కానీ చాలా స్లోగా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూచిపూడిలో వాళ్ళు థర్డ్ స్పీడ్ అంతకుమించి వెళ్ళరు, మేము థర్డ్ స్పీడ్ కంటే ఎక్కువ వెళ్తాం. అంటే మా సాంగ్ స్పీడ్ అనేది చాలా హైలో ఉంటుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. ఓకే. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. శ్రావ్య గారు? నా పేరు శ్రావ్య అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనతో పాటు రేఖ గారు ఉన్నారు. నమస్తే రేఖ గారు. నమస్తే శ్రావ్య గారు, చెప్పండి. నేను మీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను అండి. ఓకే. సో అందరూ నాకేం తెలియకపోయేది, ఓకే. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అదే తెలిసింది. బెంగళూరు కొంచెం తక్కువ కాబట్టి శ్రావ్య గారు మీ వాయిస్ బ్రేక్ అవుతూ ఉందండి. ఓకే క్లియర్గా ఇప్పుడు చెప్పండి.
అదే ఆంధ్రనాట్యం అంటే ముందు తెలిసే కాదు, చాలా తక్కువ వినేవాళ్ళం. కానీ ఇప్పుడు రేఖా గారి ప్రదర్శనలు చూసి వాళ్ళ ఇన్స్టిట్యూట్ అవన్నీ చూసి కొంచెం ఐడియా వస్తుంది అనమాట. ఓకే. అసలు అంటే మీకు కూడా రేఖ గారిది చూసిన తర్వాత ఆంధ్రనాట్యం మీద ఇంట్రెస్ట్ కలిగింది? అవునండి, అవును. సో ఒక్కో క్వశ్చన్ అడగండి అడగండి. అడగండి. తను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది కదా, ఏదైనా గుర్తుండిపోయే ప్రదర్శన, బాగా గుర్తించే ప్రదర్శన ఏదైనా ఉందా అని? పోయే ప్రదర్శన అంటే నేను దూరదర్శన్లో చేసినప్పుడు, నేను అక్కడ వేములవాడ నుంచి ఇక్కడికి వచ్చి దూరదర్శన్ నా 13 years అప్పుడు నేను దూరదర్శన్లో చేశాను. అది వాళ్ళు టెలికాస్ట్ చేయడము, అప్పుడు ఆ తర్వాత టెలికాస్ట్ చేసినప్పుడు మా ఊర్లో అందరూ వచ్చి టీవీల ముందు, అప్పుడు టీవీలు కూడా చాలా తక్కువగా ఉండేవి, వాళ్ళందరూ వచ్చి టీవీల ముందర కూర్చుని నా డాన్స్ చూడడము, నన్ను అంటే బాగా చేసావు అనడము. ఆ తర్వాత కూడా వాళ్ళు, మా మాస్టర్ గారు, నాకు ఫస్ట్ నేర్పించిన గురువు గారు, నీది చాలా టైమ్స్ అంటే చాలాసార్లు టెలికాస్ట్ అయింది, ఆ తర్వాత కూడా నువ్వు చూసావా అని అడగడం అనేది, అంటే దూరదర్శన్ వాళ్ళు కూడా చాలా టెలికాస్ట్ చేయడం, చాలాసార్లు టెలికాస్ట్ చేయడం అనేది చాలా గొప్పగా అనిపించింది నాకు. అది నాకు నా గుర్తుండిపోయే విషయం అది. ఓకే అండి, చాలా సంతోషం. అలాగే ఇప్పుడు వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి మీరు ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ అలా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. నేను స్టార్ట్ చేశాను, కాకపోతే ఏంటంటే మళ్ళీ అంటే వాళ్ళకి అర్థం అవ్వదు, అంటే చెప్తూ ఉంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అంత తొందరగా అర్థం అవ్వదని చెప్పి నేను మానేశాను. మళ్ళీ నాకు టైం ఎక్కువ కంజెస్టెడ్గా ఉంటుంది, దొరకదు కాబట్టి, వాళ్ళ టైం మన టైం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నాకు చెప్పడం అనేది కుదరడం లేదు అంతే. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్రావ్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఆవిడ ఇందాక అన్నట్టు స్టేజ్ మీ మొట్టమొదటి గుర్తుండిపోయే ఆ ప్రదర్శన, అది అసలు ఫస్ట్ మీరు స్టేజ్ ప్రదర్శన ఇచ్చినప్పుడు అంటే ఏ ఏజ్లో ఇచ్చారు, అసలు మీ అనుభవం ఎలా ఉంది? అంటే స్టేజ్ మీద అంతమంది ముందు సడన్గా అలా స్టేజ్ మీద చేయడం ఏ ఏజ్లో చేశారు? నేను నా 8 yearsలో నేను చేశానండి. 5 years నుంచి నేర్చుకున్నాను. 7th yearలో నాకు గజ్జ పూజ అయింది. గజ్జ పూజ అయిన తర్వాత నా 8 yearsలో ఫస్ట్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోనే ప్రతి సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు కండక్ట్ చేస్తూ ఉంటారు జనవరిలో. సో అది ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం నేను అక్కడ చేస్తూ వస్తున్నాను. సో ఆ ఫస్ట్ ప్రదర్శన నాది నా 8 yearsకి నేను చేశాను. అప్పుడు నేను అక్కడ ఆయన దగ్గర, ఆ గురుగారి దగ్గర నేర్చుకున్నప్పుడు కూడా నేను అందరికంటే చిన్నగా ఉండేదాన్ని. స్టేజ్ కూడా నేను అంటే ఫస్ట్ కాబట్టి నాకంటే భయం అనిపించడం అట్లా ఏం లేకుండే. ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా నేను నేర్చుకున్నది కాబట్టి ఈజీగా చేసేస్తాను అనే కాన్ఫిడెన్స్తోనే చేశాను నేను. ఎప్పుడైనా ఏదైనా అంటే స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ అట్లా కలగడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయినా ఎదురైందా? అంటే మీరు స్టెప్ మర్చిపోవడం కానీ, అంటే ఆ ఏజ్లో కొంచెం అంత కొన్నిసార్లు గుర్తుండవు కదా, సడన్గా మర్చిపోతుంటాం చిన్న ఏజ్లో. సో అలాంటిది ఎప్పుడైనా జరిగిందా సిచ్యువేషన్? యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పుడు బాగా నేర్చుకుంటాం, ఇంకా వేరే మనకి ఆలోచనలు ఏమి ఉండవు, చదవడము, నేర్చుకోవడము, చేయడం అంతకుమించి ఏమి ఉండదు కాబట్టి అప్పుడు బాగా గుర్తుండేది. అప్పుడు అసలు ఏం మిస్టేక్స్ చేయడము అవి చేయకుండా ఉండేదాన్ని. ఇప్పుడు చేసే ప్రదర్శనలోనే చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, కాకపోతే ఏంటంటే మేము కవర్ చేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలని, సో చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆలోచనలు ఎక్కువ కాబట్టి. ఓకే, అంటే మీరు ఇందాక చెప్తున్నట్టు ఆంధ్రనాట్యం అంటే భరతనాట్యం, కూచిపూడి దానికి సంబంధించి మీరు అన్నారు కదా, ఆంధ్రనాట్యం ఒకవేళ లేకపోతే భరతనాట్యం నేర్చుకోవచ్చు అన్నారు. అదే దానికి దీనికి ఆ డిఫరెన్సెస్ ఇందాక చెప్తున్నారు, ముద్రలు అవి ఎలా ఉంటాయి? ఏ డాన్స్లో అయినా వాటిని యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముద్రలు అనమండి, హస్తాలు అంటాం. ముద్ర అనేది మనం ఇప్పుడు యోగ ముద్ర, వరుణ ముద్ర, ముద్రలు అనేటివి అవి మనము మైండ్కి రిలేటెడ్ అయి ఉంటాయి. సో అవి మనము ఇప్పుడు యోగా చేస్తూ ఉంటాం, మనం అంటే మన ధ్యాసనంతా ఒక దగ్గరే పెడతాం. ఇప్పుడు డాన్స్లో కూడా అంటే ధ్యాస ఒక్క దగ్గరే ఉంటుంది, కాకపోతే మనం ఏంటంటే అభినయం చేసి చూపించాలి, హ్యాండ్ మూమెంట్ కరెక్ట్గా ఉండాలి, అన్నీ చేస్తాం కాబట్టి వీటిని మనం హస్తాలు అంటాం. మనం అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు పెట్టేవి ముద్రలు, అంటే మనం చాంటింగ్ చేస్తూ ధ్యానం చేస్తాం, వాటిని ముద్రలు అంటాం, వీటిని హస్తాలు అంటాం. సో అన్ని డాన్సులలో అంటే ఏ క్లాసికల్ డాన్సులు ఉన్నాయో అన్ని డాన్సులలో సేమ్ ఉంటాయండి, డిఫరెన్స్ ఏమీ ఉండదు. మా ఆంధ్రనాట్యంలో కూడా సేమ్ హస్తాలు, సేమ్ హస్తాలు అలాగే పెడతారు. అలానే పెడతారు. ఓకే, ఎక్స్ప్రెషన్స్ మాత్రమే మారుతాయి.
ఎక్స్ప్రెషన్స్ కూడా మారవు. కాకపోతే ఏంటంటే మేము చేసే డాన్స్ పద్ధతి తేడా ఉంటుంది, డిఫరెంట్గా Okay. ఉంటాయి. స్టెప్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు కూచిపూడికి, ఆంధ్రనాట్యంకి, భరతనాట్యంకి ఒక స్టెప్, అంటే ఇప్పుడు ఏదైనా దిద్దితే చేసామనుకోండి, భరతనాట్యం వాళ్ళు దిద్దితే ఇలా చేస్తూ ఉంటారు. మేము అంటే కొన్ని టైమ్స్ దిద్దితే అనేది ఎక్కువగా ఉంటుంది మాకు. వాళ్ళు చేసే విధానము మేము చేసే విధానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, తేడాగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ వాణి గారు. నమస్తే అండి. వాణి గారు, ఇప్పుడు మనతో పాటు ఆంధ్ర నాట్యంలో ప్రాచుర్యం పొందిన రేఖా గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడండి. నమస్తే రేఖ గారు. నమస్తే వాణి గారు, చెప్పండి. ఇప్పుడు మీ రోజువారీ సాధన ఎలా ఉంటుందండి ఒక డాన్స్? నేను అంటే రోజు సాధన చేయడం అనేది ప్రత్యేకంగా ఏం సాధన చేయనండి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రం ఒక రోజులో ఒక 4-5 గంటలు సాధన చేస్తూ ఉంటాను. రోజు నాకు క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళతో పాటు 3 గంటలు నేను డాన్స్ చేస్తూనే ఉంటాను. అదే నాకు సాధన. ఇంకా ప్రత్యేకంగా నేను స్పెషల్గా సాధన ఏం చేస్తూ ఉండను. ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మాత్రం కొత్తగా నేను కొరియోగ్రఫీ చేసేవి మాత్రం నేను ఇంట్లో చేస్తూ ఉంటాను. పిల్లలకి చెప్పడానికి కొరియోగ్రఫీ చేస్తూ ఉంటాను నేను కూడా. సో నేను చెప్పేవి మాత్రం నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీతో పాటు వచ్చే స్టూడెంట్స్ కూడా ఏదైనా సాధన చేయాలా, లేదంటే ఏం అవసరం లేదు? ఏంటండి? స్టూడెంట్స్ వస్తారు కదండి మీ దగ్గర, అవునవును. వాళ్ళు కూడా ఏదైనా సాధన చేసి అంటే మొత్తం చెప్పుకొని వస్తారా, లేదంటే ఇది కాకుండా మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి వాణి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే వాణి గారు, మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ఇలా మామూలుగా సాధన చేయాల్సి ఉంటుందా, నేర్చుకుంటున్నప్పుడు ఎంతసేపు చేయాల్సి ఉంటుంది ఏంటి అని ఆవిడ క్వశ్చన్. ఓకే అండి. అంటే రోజు నేను నేర్పించే స్టెప్స్ కానీ సాంగ్స్ కానీ రోజు వాళ్ళకి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే అది అలవాటు అవుతుంది. మళ్ళీ వాళ్ళకి ప్రోగ్రామ్స్కి వెళ్ళేప్పుడు మాత్రమే స్పెషల్గా ఇంట్లో చేయడము, ప్రత్యేకంగా సాధన చేస్తూ ఉంటే వాళ్ళకి అది మర్చిపోతూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఎక్కువ టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో అదే నేను చెప్పేది, రోజు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తర్వాత సాధన చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా స్పెషల్గా సాధన చేయాల్సిన అవసరం ఉండదండి. రోజు చేయాలి సాధన అనేది. ఇప్పుడు డాన్స్ అనేది ఏంటంటే ఒకటి, ఇది ఏదో నేర్చుకోవాలి వదిలేయాలి అనేది విషయం కాదండి. ఇప్పుడు డాన్స్ చేస్తూ ఉంటే మనకి అంటే టాప్ టు బాటమ్, అంటే మన కళ్ళ దగ్గర నుంచి మన టో వరకు మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం స్పెషల్గా ఎక్సర్సైజెస్ లాంటివి అవన్నీ చేయడం అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు డాక్టర్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, జాబ్ చేసే ఇంజనీర్స్ కానీ వస్తూ ఉంటారు. ఫిజికల్లీ మెంటల్లీ చాలా బాగుంటుంది. ఇంక మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి జిమ్లలో జాయిన్ అవ్వడం అట్లాంటివి కూడా అక్కర్లేదు డాన్స్ నేర్చుకుంటే. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఫిట్గా ఉన్నారు. సో మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి. నేను బాగా నేర్పిస్తాను స్టూడెంట్స్ కూడా చాలా. మీ వాయిస్ బ్రేక్ అవుతూ ఉందండి, ఒక్కసారి కొంచెం అంటే నెట్వర్క్ చూసుకొని ఒక్కసారి మాట్లాడండి. ధనలక్ష్మి గారు. మీ మ్యామ్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ అండి. ఓకే. మ్యామ్ గారు చాలా సపోర్ట్ కానీ తన డెడికేషన్ కానీ మాకు స్టూడెంట్స్ కి బాగా చేస్తారు. చాలా ప్రోగ్రామ్స్ కూడా తనే ముందుండి పేరెంట్స్ స్టూడెంట్స్ ని గైడ్ చేయడం కానీ, తను మా పిల్లలకి మ్యామ్ లాంటి స్టూడెంట్ దొరకడం మా అదృష్టం. మీ పిల్లలకి రేఖా గారు లాంటి అంటే ఒక టీచర్ దొరకడం చాలా అదృష్టం. మా పాప కూడా మ్యామ్ అంటే అలాగే డెడికేట్ చేయాలని చాలా ఫీల్ అవుతూ ఉంటాయి, చెయ్యాలని. ఏ ప్రోగ్రామ్ అన్నా తను కూడా మిస్ అవ్వకుండా మ్యామ్ తో పాటు వెళ్తూ ఉంటాయి. మ్యామ్ కూడా చాలా పిల్లల్ని అందరినీ గైడ్ చేయడం అంతా టీచింగ్ కానీ వీఆర్ హ్యాపీ టు మ్యామ్ అలాంటి మ్యామ్ మాకు దొరకడం. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయం చెప్పారు ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మాట్లాడతారా రేఖా గారితో? మేము రోజు మాట్లాడుతున్నాం. మ్యామ్ చూసాం కదా, ఫస్ట్ లైఫ్ కదా, తనకి ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్. ఇలాంటివి ఎన్నో చేసుకోవాలి, మేము ఇలాంటివి ఎన్నో చూడాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి ధనలక్ష్మి గారు.
స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇంత అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు మీ స్టూడెంట్స్తో ఎలా ఉంటారని నేను అదే ఇందాక అన్నది. అవునండి. ఆ ఇంటరాక్షన్ మీది బాగుంటుంది, మీ బాండింగ్ బాగుంటుందేమో బాగుంటుంది. చాలా. నేను చెప్తూ ఉంటానంటే పిల్లలకి అన్ని ఒక డాన్స్ గురించే కదా, ఏంటంటే వాళ్ళని బయటకు తీసుకెళ్ళినప్పుడు కూడా, ప్రోగ్రామ్స్ కానీ అక్కడికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫుడ్ గురించి కానీ ఎవ్రీథింగ్ వాళ్ళకి ముందే చెప్తూ ఉంటాను. ఇలా తెచ్చుకోవాలి, అలా ఉండాలి. బయట అంటే మనం వెళ్ళి రావడం కూడా మేము అంటే వాళ్ళని దగ్గరుండి నేనే తీసుకెళ్ళడం, తీసుకురావడం, వాళ్ళతో అన్ని మేకప్ చేయించడం అన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. అంటే వాళ్ళు నేను వెళ్ళకుండా నేను స్టూడెంట్స్ వెళ్ళము అంటారు. అంటే మీరు కంపల్సరీ ఉండాలి మేడం, మీరు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్పి అంటుంటారు. అంటే మీరు బాగా చూసుకుంటారు కాబట్టి. అవునండి. అంటే ఇప్పుడు ఏ ఏజ్ నుంచి పిల్లలు అంటే స్టార్ట్ చేయొచ్చు ఈ ఆంధ్ర నాట్యం? అంటే నేను నా దగ్గర నేను జాయిన్ చేసుకోవడం 6 years అబౌవ్ నుంచి జాయిన్ చేసుకుంటానండి. అంటే పిల్లల పేరెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు, అంటే వస్తారు నా దగ్గరికి 3 years 4 years నుంచి పిల్లలకి జాయిన్ చేసుకోవడానికి అడగడానికి వస్తూ ఉంటారు. మేడం మా పాప యూట్యూబ్లో చూసి బాగా చేస్తుందండి, ఒక్కసారి చూడండి, ఒక 2 classes చూడండి, తర్వాత జాయిన్ చేసుకోండి అని చూస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది అర్థం అవ్వదండి. మీరు ఒక 1 year 2 years తర్వాత జాయిన్ చేసుకుంటాను, జాయిన్ చేసుకొని అనట్లేదు కానీ 6 years తర్వాత తీసుకొని రండి అని చెప్తూ ఉంటాను. వాళ్ళకి మనం ముందు చెప్పినా అర్థం అవ్వదండి. ఎందుకంటే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బెండ్ అవ్వడము, హ్యాండ్ మూమెంట్ కరెక్ట్గా పెడితేనే వాళ్ళు నెక్స్ట్ నేర్చుకునే సాంగ్స్లో వాళ్ళకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అంటే ఈ హస్తాలు అవన్నీ ఉంటాయి, వాళ్ళకి అర్థం కాదు చిన్న ఏజ్ పిల్లలు. ఇప్పుడు ఒక 1 hourలో నేర్పించే 1 hour టైంలో వాళ్ళు ఒకటే స్టెప్ని నేర్చుకోవడం అనేది చిన్నపిల్లలకి, ఆడే పిల్లలకి బోర్ కొడుతుంది కదా. సో వాళ్ళు రారు, వాళ్ళు జాయిన్ అవ్వరు. 1-2 classes బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళు అయితే ఏడవడమో లేదంటే రాకపోవడమో ఉంటుంది. అందుకని నేను ముందే చెప్పేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ బ్రేక్ డ్యాన్స్ అంటే ఇప్పుడు వచ్చిన వెస్ట్రన్ డ్యాన్స్ అవి పిల్లలు, ఇప్పటి పిల్లలు ఎక్కువ ఆ సినిమా పాటలకి అవి చేయాలని ఎక్కువ ఇష్టపడుతుంటారు. అంటే ఇప్పుడు ఈ డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు మరి పిల్లలు ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు యూత్కి సంబంధించి? అంటే వాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మరి ఈ ఆంధ్రనాట్యం నేర్చుకుంటే అది కూడా వెస్ట్రన్ కూడా చేయగలరా? ఈజీగా చేయొచ్చండి. వెస్ట్రన్ అనేది ఆంధ్రనాట్యం నేర్చుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నా దగ్గర నేర్చుకున్న పిల్లలు ఎవరు కూడా ఇప్పుడు వెస్టర్న్ వైపు వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళకి ఎప్పుడూ కలగలేదు, అంటే రాలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎప్పటికీ రాలేదు ఇంతవరకు కూడా. వెస్టర్న్లో నేర్చుకున్న పిల్లల్ని తీసుకొచ్చి నా దగ్గర జాయిన్ చేసిన పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రనాట్యం అంటే బాగా ప్రాచుర్యంలోనే ఉందంటారా? అంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు అన్నాను కదా వెస్టర్న్ ఇవన్నీ వచ్చేసాయి, సో ఆంధ్రనాట్యానికి ప్రాధాన్యత అలాగే ఉందంటారా, ఏమైనా తగ్గిందంటారా? ఆంధ్రనాట్యంకి ప్రాధాన్యత అనేది మొదటి నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ అనేది సపోర్ట్ లేకుండా ఆంధ్రనాట్యం పేరు అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ పేరు తెలియకపోవడం వల్ల ఆంధ్రనాట్యం అదేం డాన్స్, అది వెస్టర్నా లేదంటే క్లాసికలేనా, ఎలా ఉంటుంది అనేది ముందు క్వశ్చన్స్ చాలా అడుగుతారు పేరెంట్స్, నా దగ్గర జాయిన్ చేసే పేరెంట్స్ కూడా. ఆంధ్రనాట్యం నేర్చుకుంటే ఏంటంటే పిల్లలకి అంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను MBA చేసిన మళ్ళీ ఇటు సైడ్ ఆంధ్రనాట్యం సైడ్ వస్తాను, మళ్ళీ నేను టీచ్ చేస్తాను, ఇలా ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తానని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్గా. దానికి అంటే మా హస్బెండ్ సపోర్ట్తోనే నేను వచ్చానని చెప్పాను కదా. మా హస్బెండ్ కూడా అంటే నన్ను ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఆయనే తీసుకెళ్తారు అని చాలా సపోర్ట్ చేస్తారు నాకు ఈ విషయంలో. విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందా? నేను వెళ్ళలేదండి, ఇంకా విదేశాలకు వెళ్ళలేదు. ఇప్పుడు మనకు మొత్తం అంటే ఎక్కడెక్కడ ఇచ్చారు ప్రదర్శనలు మామూలుగా? రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు? నేను విజయవాడలో ఇచ్చాను, తర్వాత శ్రీకాకుళంలో ఇచ్చాను, కర్నూలులో ఇచ్చాను, బెంగళూరులో కూడా చేశాను. ఓకే. అంటే మీరు భవిష్యత్తులో ఈ ఆంధ్రనాట్యం పట్ల ఎలా ఉండబోతుందంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఆంధ్రనాట్యానికి సంబంధించి మీరు ఏం చేయాలనుకుంటారు? మీ లక్ష్యం ఏంటి అసలు? నా లక్ష్యం ఏంటంటే ఆంధ్రనాట్యం అనేది మన తెలంగాణ రాష్ట్ర లాస్యనర్తనంగా మా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని నేను కృషి చేయాలి అనుకుంటున్నాను. అదే దిశగా నేను నడుస్తున్నాను. అంటే నేను నేర్పించే ఇన్స్టిట్యూషన్ దగ్గర చాలామందికి ఆంధ్రనాట్యం అంటే ఏమి తెలియకపోతుండే ఫస్ట్. అక్కడ ఉండే ఏరియాస్లో అన్నిట్లలో ఆంధ్రనాట్యం అనేది అక్కడ ఉండే పేరెంట్స్కి కూడా తెలుస్తుంది ఇప్పుడు. సో ఇలా తెలుస్తూ ఉంటే అంటే ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందాలి అనేది నేను అనుకుంటున్నాను.
గవర్నమెంట్ ఏంటంటే గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. మీరు మొదటగా అంటే తీసుకున్న అవార్డు ఏంటి, అసలు ఇప్పటివరకు మీరు తీసుకున్న అవార్డులు ఏంటి? ఈ భారత కళారత్న ఇవన్నీ తీసుకున్నారు కదా, మీరు ఇంకా అంటే ఏమేమి అవార్డ్స్ తీసుకున్నారు? నేను కళాభూషణ్ అవార్డు, బాలరత్న అవార్డు, నేను ఫస్ట్ తీసుకున్నది బాలరత్న అవార్డు, ట్రెజర్ హంట్ అవార్డు. అంటే పాలమూరులో మా పిల్లలు వెళ్ళి డాన్స్ చేశారు అక్కడ, అంటే స్టేజ్ షో చేశారు, అక్కడ నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. ఓకే. సో ఇలా నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. మీరు ఫస్ట్ మొదట తీసుకున్న అవార్డు ఏంటి, అంటే మీ ఏ ఏజ్లో తీసుకున్నారు? నాకు 10 yearsలో బాలరత్న తీసుకున్నాను నేను. ఓకే. ఫస్ట్ అవార్డు అదే నాకు. ఓకే. ఇప్పుడు మీరు ఈ భారత కళారత్న పురస్కారం అందుకున్నప్పుడు, ఈ నాట్యభూషణ్ అవార్డు తీసుకున్నప్పుడు అంటే మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఫస్ట్ మీరు అది తీసుకున్నప్పుడు ఎలా ఉండింది? నేను ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఓకే ఆంధ్రనాట్యం అంటే ఏంటి అనేది వాళ్ళకు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చెప్పాను నేను. ఆంధ్రనాట్యం అనేది ఒకటి ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఉంటుందని చెప్పడం వల్ల వాళ్ళు ఒక 2-3 times నేను చెప్పడం వల్ల వాళ్ళు దీన్ని కూడా యాడ్ చేశారు, ఇంక్లూడ్ చేశారనమాట వాళ్ళు ఇచ్చే అవార్డులో. అప్పుడు నేను తీసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి. ఓకే, నాకు కూడా ఇంత మంచి అవార్డు వచ్చినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను దానికి. ఇప్పుడు ఆంధ్ర నాట్యానికి సంబంధించి ఇప్పుడు రాబోయే తరానికి ఇప్పుడున్న అంటే ఫ్యూచర్కి సంబంధించి ఇప్పుడు మీరేం చెప్తారు? ఏదైనా డాన్స్ నేర్చుకోండి, ఆంధ్రనాట్యం అనే కాదు, మీకు దగ్గరలో ఇక్కడ లేకపోవచ్చు, వేరే కంట్రీలో ఉన్నా కూడా ఏ డాన్స్ అయినా నేర్చుకోండి. ఆంధ్రనాట్యం కాదు, డాన్స్ అనేది బాడీని ఫిట్గా ఉంచుతుంది, మైండ్ని కూల్గా ఉంచుతుంది, మొత్తం అంటే మనం ఏ లక్ష్యాలను మనం చేరుకోవాలనుకుంటున్నామో అది చేరుకునేలా చేస్తుంది. డాన్స్ అనేది నేర్చుకుంటే చాలా మంచిది, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే మీరు ఇంకా ఆంధ్ర నాట్యంలో మీరు అనుకున్న విధంగా మీరు ఇప్పుడు చెప్తున్నట్టు చాలామంది పిల్లలు ఇంకా నేర్చుకోవాలి, మీరు కూడా చాలామంది పిల్లలకి ఇంకా ఇన్స్పిరేషన్గా నిలబడాలి, చాలామందికి నేర్పించాలి, చాలా ప్రదర్శనలు కూడా ఇవ్వాలి, విదేశాల్లో కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా తరపున అండ్ ఈసాట్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండి. ఆంధ్ర నాట్యంకి కానీ భారత కళారత్న పురస్కారం, నాట్య భూషణ్ అవార్డు అందుకున్న రేఖా గరీషకుర్తి గారితో మనం ఈరోజు మాట్లాడుకున్నాం. చాలా విషయాలు తెలుసుకున్నాం, అసలు ఆంధ్ర నాట్యం అంటే ఏంటి. ఇది ఇవాల్టి మన స్ఫూర్తి గెస్ట్ చెప్పిన విశేషాలు. తిరిగి వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.